గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ న్యూస్. ముందుగా వివరాలు చూద్దాం. నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆర్థిక శాఖ ప్రణాళిక విభాగం ఉన్నతాధికారులతో సీఎం సమావేశమవుతారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క కూడా హాజరు కానున్నారు. మా కరెస్పాండెంట్ చందు పూర్తి వివరాలు అందిస్తారు. చందు, ఈరోజు కేంద్ర బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ మరి కాసేపట్లో ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ లో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా సాయంత్రం 4 గంటలకు ఈ ప్రణాళిక విభాగం అధికారులు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఉన్నతాధికారులతో బడ్జెట్ మీద సమావేశం కూడా నిర్వహించబోతారు. ఈ సమావేశానికి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, సిఎస్ శాంతి కుమార్ కూడా హాజరు కానున్నారు. ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత రాష్ట్రానికి కేంద్ర నిధులు ఏ మేరకు వచ్చాయి, ముఖ్యంగా అంటే రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించినటువంటి అంశం కావచ్చు, అదేవిధంగా మెట్రో రైలు విస్తరణ సంబంధించి ఇప్పటికే ఆ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదికలు కూడా పంపింది. ఖచ్చితంగా కేంద్ర సహాయం అయితే కోరింది. ఎందుకంటే ఇప్పటికే ఉత్తర భాగానికి సంబంధించినటువంటి భూసేకరణ కూడా పూర్తయిన నేపథ్యంలో దానికి సంబంధించిన నిధులు కావచ్చు, అదేవిధంగా దక్షిణ భాగానికి సంబంధించినటువంటి దానికి కూడా నిధులు కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వం అడుగుతోంది. అయితే ఈ బడ్జెట్ లో ఖచ్చితంగా రీజనల్ రింగ్ రోడ్డు సంబంధించిన నిధులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉంది. మరోవైపు మెట్రో విస్తరణకు సంబంధించిన డిపిఆర్లు కూడా సిద్ధం చేసి కేంద్రానికి కూడా పంపినటువంటి పరిస్థితి నేపథ్యంలో ఖచ్చితంగా వీటికి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని చూస్తుంది. మరోవైపు చూసినట్టయితే ఆ కేంద్రం నుంచి దాదాపు పన్నుల రూపంలో 30,000 కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి వెళ్ళాయి. కాబట్టి ఖచ్చితంగా కేంద్రం కూడా రాష్ట్రాలకు ఫెడరల్ స్ఫూర్తికి అనుకూలంగా ఖచ్చితంగా నిధులు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఇప్పటికే ఆ కేంద్రాన్ని పలుమార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా మంత్రులు కూడా ఢిల్లీ వెళ్లి ఆయా శాఖల మంత్రులను కూడా కలిసి ఆ శాఖలకు సంబంధించిన నిధులు ఇవ్వాల్సిందిగా కూడా కోరిన నేపథ్యంలో బడ్జెట్ లో అసలు రాష్ట్రానికి ఏ మేరకు ఆ నిధులు వస్తాయనే అంశంపైన ప్రధానంగా ఈ రోజు ఈ సమీక్షా సమావేశం చర్చించబోతున్నారు. ఆ తర్వాత ఒకవేళ ఆ రాష్ట్రానికి నిధులు కనుక రాకపోతే మరోసారి ప్రధాని మోడీ కావచ్చు, అదేవిధంగా కేంద్ర మంత్రులను కలిసి మరోసారి నిధులు కోరేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. శ్రీదేవి. రైట్ చందు, థ్యాంక్ యూ.